జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరాలను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం పరిశీలించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుండి వస్తున్న ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్లు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించామని కలెక్టర్ ప్రకటించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్లపై ఆర్జీఓలు ప్రతి సోమవారం ఒక్కొక్క గ్రామానికి వెళ్లాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అనంతరం రెవెన్యూ క్లినిక్లో ఏర్పాటు చేసిన 4 శిబిరాలను ఆయన పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంచిన రెవెన్యూ దస్త్రాలు, వాటి పరిష్కార ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కరించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అన్నారు. జిల్లాలోని ప్రజలంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, KRRRC ఉప కలెక్టర్ లవన్న, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే రైట్. సో ఇట్లా యాక్షన్ టు టేక్ అదే ADT అది ఆన్లైన్ ఇంకా ఎలిజిబుల్ చేశారా లేదా? ఇది ఇష్యూ క్లాసెస్ మీరు సరే ఓకే ఇమీడియట్గా అవుతుందా? ఓకే, అప్పుడు మీకు ఫోన్లో కూడా మీకు ఫోన్ చేసి తెలియజేస్తాను. ఓకే హెచ్బిఐని రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మార్కెట్ వీళ్ళు క్యాన్సిల్ చేయించి చెల్లు రసీదు అనుకుంటారు. వాళ్ళకి ఇస్తే వీళ్ళు మళ్ళీ ఏమంటూ చేసి చూపిస్తున్నారు వీళ్ళకి. ఓకే, ఇట్లా కూర్చున్నాడు. ఇక్కడ మొత్తం ఈ ఫైల్ రాస్తాం సార్. అంటే మనకి జూన్లో వచ్చింది. వీళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిసెంబర్లో ఇస్తారు. అది రీకన్వెన్సీ వీళ్ళు ఎంటర్ చేసి చెల్లు రసీదు సార్. మన దగ్గర ఒక ప్రాసెస్ 2 days ఇవాళ సెపరేట్ ఆన్ స్పాట్ సెపరేట్ చేస్తున్నాము. అలాగే రైట్ అమ్మా. నా పేరు మోటుపల్లి అనుష అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. యాక్చువల్గా ఎన్నో 2 సంవత్సరాల నుంచి ఈ సమస్య మీద తిరుగుతున్నాను సార్. మా అమ్మగారికి సంబంధించిన కరెంటు మీటర్ని బతికున్న వాళ్ళ పేరు మీద నుంచి చనిపోయిన వాళ్ళ పేరు మీదకి మార్చారు సార్. ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఉందని తెలుసుకొని టేబుల్ నెంబర్ 5 దగ్గరికి వచ్చాను సార్. ఈ రోజుతో నా డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించి ఏవో మల్లికార్జునరావు గారు నా సమస్యకు పరిష్కారం చూపించారు సార్. కలెక్టర్ గారికి ధన్యవాదాలు సార్.